అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. సో తెలంగాణ ఎప్సెట్ 2026 సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ రోజు మొదలవడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్స్, అదేవిధంగా సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది, వాటితో పాటుగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. సో దాంతో పాటుగా మనకు స్పాట్ అడ్మిషన్స్ ఏవైతే ఉంటాయో సో అవి కూడా ఎప్పుడు ఉంటాయనే విషయాల గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాము. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 సంబంధించిన డిఫరెన్స్ ఏంటి అనే విషయాల గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు తెలంగాణ ఏపీ సెట్, సో తెలంగాణ ఎప్సెట్ 2026 సంబంధించినటువంటి ఈ ఎగ్జామినేషన్స్ ద్వారా మనకు 2026-27కి సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ జరుగుతాయి. సో వీటి ద్వారా మనకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఒకటి, అదేవిధంగా అగ్రికల్చర్, అదేవిధంగా మనకు ఫార్మసీ సంబంధించినటువంటి వివిధ కోర్సులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అన్ని కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిలో మనకు దీని ద్వారా మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి ఫేజ్ 1 అఫీషియల్ గా వీటికి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ రోజు మనకు అనగా జూన్ 19వ తేదీన మొదలవడం జరిగింది. సో ఫేజ్ 1 వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ జూన్ 19 అనగా ఈ రోజున మొదలవడం జరిగింది. సో దీని ద్వారా అంటే అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి మనకు బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ చేయడము, దాంతో పాటుగా అప్లికేషన్ ఫీ చెల్లించడము, అదేవిధంగా స్లాట్ బుకింగ్. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాసెస్ ఈ రోజు నుంచి మనకు జూన్ 28 వరకు అందుబాటులో ఉంటుంది. ఓకే, జూన్ 19 నుంచి జూన్ 28 వరకు మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా వీటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్, సో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకున్నటువంటి అభ్యర్థులు, సో స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి జూన్ 22 నుంచి మనకు జూన్ 29 వరకు ఎప్పుడైనా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వచ్చు. ఓకేనా. సో స్లాట్ బుకింగ్ అంటే మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్న తేదీన మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది జూన్ 22 నుంచి జూన్ 29 వరకు అందుబాటులో ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్, సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులు అంటే 22 తర్వాత మనకు స్లాట్ బుకింగ్ సంబంధించినటువంటి అయిపోయిన తర్వాత మీరు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకుంటారో వీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది కదా. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి మనకు జూన్ 25న ఓపెన్ అవ్వడం జరుగుతుంది. జూలై 1 వరకు ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది జూన్ 25 నుంచి జూలై 1 వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత జూలై 1న మనకు వీటికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోతుంది. సో ఆ తర్వాత మనకు జూలై 4న ఒక మాక్ సంబంధించినటువంటి అంటే కాలేజ్ అలాట్మెంట్ ఏదైతే ఉందో అది మనకు జూలై 7న మనకు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఇది మాక్ అలాట్మెంట్ అని చెప్పుకోవాలి. సో మాక్ సీట్ అలాట్మెంట్ అని అంటారు అనమాట. సో ఫైనల్ అలాట్మెంట్ కంటే ముందు, సో ఎప్పుడు ఇది మనకు జూలై 4న అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మీరు ఆ రోజు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఫర్దర్ గా ఏదైనా కాలేజ్ చేంజ్ చేయాలనుకున్నా లేకుంటే కోర్స్ చేంజ్ చేయాలనుకున్నా సో అక్కడ మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి అది మీరు జూలై 5 నుంచి జూలై 7 వరకు అంటే 3 డేస్, జూలై 5, 6, 7 ఈ 3 డేస్ లో మీరు ఖచ్చితంగా మీ యొక్క స్లాట్ అనేది అంటే వెబ్ ఆప్షన్స్ లో మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వేరే కాలేజ్ కావచ్చు లేకుంటే వేరే కోర్స్ కావచ్చు, సో ఇలా మార్చుకోవచ్చు. సో మనకు జూలై 4న ఒక మార్క్ అలాట్మెంట్ వస్తుంది. ఆ తర్వాత జూలై 5 నుంచి 7 వరకు ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫస్ట్ ఫేజ్ సంబంధించిన ఫైనల్ అలాట్మెంట్ వచ్చేసరికి జూలై 10వ తేదీన మనకు అంటే జూలై 10న మనకు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో జూలై 10న మీ యొక్క అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన అలాట్మెంట్ ఏదైతే ఉందో అది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే అలాట్మెంట్ లో సీట్ పొందినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో వీరు జూలై 10 నుంచి జూలై 14 వరకు మీ యొక్క అంటే ఏ కాలేజ్ అయితే మీకు సీట్ వస్తుందో ఆ కాలేజ్ లో మీరు ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది ఫస్ట్ ఫేజ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో మనకు అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది, జూలై 10న వస్తుంది. జూలై 10 నుంచి జూలై 14 వరకు వీటికి సంబంధించిన సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనకు ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ ఫేజ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మరి సెకండ్ ఫేజ్, సో సెకండ్ ఫేజ్ ఎప్పుడు మొదలవుతుంది అని ఒకసారి చూసినట్లయితే సెకండ్ ఫేజ్ వచ్చేసరికి జూలై 17వ తేదీన మనకు మొదలవడం జరుగుతుంది. ఓకేనా. సో సేమ్ వెబ్సైట్ లో ఉంటుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు సెకండ్ ఫేజ్ కి ఫ్రెష్ గా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవచ్చు, అప్లికేషన్ ఫీ చెల్లించవచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు స్లాట్ బుక్ చేసుకున్నటువంటి డేట్ ఏదైతే ఉందో వీటికి సంబంధించిన జూలై 18వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. జూలై 18న సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అదే రోజున మనకు వెబ్ ఆప్షన్ సంబంధించినటువంటి ఈ వెబ్ లాగిన్ ఏదైతే ఉందో సో ఇది మనకు అందుబాటులో వస్తుంది. సో వెబ్ ఆప్షన్స్ మనకు జూలై 18 నుంచి జూలై 19 అంటే 2 రోజుల పాటు సెకండ్ ఫేజ్ లో మనకు వెబ్ ఆప్షన్స్ మనకి అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ తర్వాత జూలై 19న మనకు వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జూలై 22వ తేదీన
సో జూలై 22వ తేదీన మనకు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అంటే మనకు సీట్ అలాట్మెంట్ ఏదైతే ఉందో అది మనకు జూలై 22వ తేదీన ఇవ్వడం జరుగుతుంది, అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. సో మనకు ఫస్ట్ ఫేజ్ లో మనకు ఇక్కడ మీరు అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో మనకు జూలై 4వ తేదీన మార్క్ అలాట్మెంట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, ఇప్పుడు జూలై 5 నుంచి 7 వరకు. కానీ సెకండ్ ఫేజ్ లో మాత్రం మార్క్ అలాట్మెంట్ ఉండదు, ఇది ఫైనల్ అలాట్మెంట్ లెక్కనే పరిగణిస్తారు. సో ఇది జూలై 22వ తేదీన అనౌన్స్ చేయడం జరుగుతుంది. జూలై 22 నుంచి 24 వరకు మీరు ఏ కాలేజ్లో మీకు సీట్ వస్తుందో అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది జూలై 22 నుంచి 24 వరకు మనకు అందుబాటులో ఉంటుంది. సో ఇది మనకు సెకండ్ సంబంధించినటువంటి అంటే మీరు ఆన్లైన్లో ఒకసారి దానికి సంబంధించిన వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో ఎవరైతే అభ్యర్థులు మనకు ఏ కాలేజీలో వస్తుందో వాటికి సంబంధించినటువంటి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఫిజికల్గా మళ్ళీ మీరు 25 నుంచి 28 వరకు మీరు ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ కూడా చేయొచ్చు. సో ఇది సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ఆ తర్వాత మనకు థర్డ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ అని చెప్పవచ్చు మనము. సో ఫైనల్ ఫేజ్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూసినట్లయితే సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫీజు, దాంతో పాటుగా స్లాట్ బుకింగ్ ఏదైతే ఉందో సో వీటికి సంబంధించిన వచ్చేసరికి జూలై 31న మనకు మొదలవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఒక్కరోజు మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది. జూలై 31న ఎవరైతే ఈ స్లాట్ బుకింగ్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు ఆగస్టు 1న సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆగస్టు 1, 2 సో 2 రోజుల పాటు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మనకు స్లాట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికే మళ్ళీ ఆగస్టు 1, 2 2 రోజుల పాటు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి మనకు అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. సో ఆగస్టు 2 అయిపోయిన తర్వాత ఆగస్టు 5న సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు ఆగస్టు 5 నుంచి 7 వరకు ఆ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆగస్టు 5 నుంచి 7 వరకు ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు ఫిజికల్ గా కాలేజ్కి వెళ్ళి కూడా మీరు డైరెక్ట్ రిపోర్టింగ్ కూడా చేయవచ్చు. ఓకేనా. సో ఇది మనకు ఫైనల్ ఫేజ్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. దాంతో పాటుగా స్పాట్ అడ్మిషన్ సో 2026 సంబంధించినటువంటి స్పాట్ అడ్మిషన్స్ కూడా మనకు ఇక్కడ ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ ఒకసారి చూసినట్లయితే స్పాట్ అడ్మిషన్ సంబంధించిన 2026, 27కి సంబంధించిన అకాడమిక్ ఇయర్ కి సంబంధించిన డేట్స్ ఎప్పుడు ఉంటాయంటే మనకు స్పాట్ అడ్మిషన్స్ వచ్చేసరికి ఆగస్టు 16న అందుబాటులో ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా తెలంగాణ ఎప్సెట్ సో తెలంగాణ ఈ ఎపిసెట్ సంబంధించిన 2026 సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనమాట. సో ఫేజ్ 1, ఫేజ్ 2 ఫైనల్ ఫేజ్, అదేవిధంగా స్పాట్ అడ్మిషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. సో ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ ఈ ఎపిసెట్ అటెండ్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు 2026, 27కి సంబంధించిన అగ్రికల్చర్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఇంజనీరింగ్ సంబంధించిన స్ట్రీమ్ లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ కౌన్సిలింగ్ లో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అన్ని కూడా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.